కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ చేరుకున్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్కు చెందిన ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. యజమానుల సమక్షంలోనే భూములను రీసర్వే చేస్తామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వచ్చారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా, చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం పనిచేయాలని కోరారు. ఇల్లు పరిసరాలు బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయని, ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలమని ముఖ్యమంత్రి వివరిస్తూ, ఈ రోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మహాత్మా గాంధీ ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. ఇంట్లో ఏ విధంగా కాంపోస్ట్ తయారు చేయొచ్చో అది కూడా చూడడం జరిగింది. శానిటేషన్ వర్కర్ గా ఉండే అమ్ములమ్మ ఈ రోజు అవార్డు తీసుకున్నదంటే ప్రజలందరూ కలిసి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సింగపూర్ దేశానికి చెందిన ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రంగారెడ్డి జిల్లా ఉచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రతినిధి బృందం 2వ రోజు సింగపూర్లో పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు నిన్న సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో వారు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి నెల 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె చెన్నాయుడు తెలిపారు. పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న విడుదల చేశారు. 11 రోజుల పాటు పశువుల గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, పశు యాజమాన్యంపై శాస్త్రీయ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వివరించారు. పశు పోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కులగణన, సామాజిక ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల పేర్లు నమోదు చేశామని నిన్న ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులని భావించిన వారు ఎవరికైనా కార్డులు రాకపోతే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యజమానుల సమక్షంలోనే భూములను రీసర్వే చేస్తామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3 సార్లు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అప్పటికీ రాకుంటే దృశ్య మాధ్యమ విధానం ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామని నిన్న ఒక ప్రకటనలో మంత్రి వెల్లడించారు. రేపటి నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే ప్రారంభిస్తామని, యజమానులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా సమాచార బృందాలను ఏర్పాటు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి వివరించారు.
గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించి వేగంగా అభివృద్ది సాధించేలా చూడాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. గుంటూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిన్న ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రైల్వే ప్రాజెక్టులతో పాటు రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ రోడ్లు, అమృత్ గ్రామీణాభివృద్ది పథకాలపై సమీక్ష నిర్వహించారు. పీఎంజీఎస్వై పథకం కింద గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 12 రోడ్లు మంజూరు కానున్నాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ టోటల్ 30 crores యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తా ఉన్నారు. మంగళగిరి ఒకటి, పెదపాలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవి కాకుండా పిఎంజిఎస్వై రోడ్స్ ఒక 12 రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, అవి కొన్ని రివ్యూ చేసాం. ఇంకొక 2-3 వీక్స్ లో అవి కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చేటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రముఖ ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి ఈరోజు. ఆ మహనీయుని జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. వేదాంతాన్ని అతి సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉండేట్టు స్వచ్ఛమైన, అచ్చమైన తేట తెలుగు పద్యాల్లో వివరించిన మహానుభావుడు యోగి వేమన. వేమన పద్యం గురించి తెలియని తెలుగు ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ చొరవతో వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులనే లబ్దిదారులుగా ఎంపిక చేయాలని, సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అధికారులు సామాజిక స్పృహతో వ్యవహరించాలని, సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా చూడాలని సూచించారు. మిషన్ భగీరథ కార్యాలయంలో నిన్న ఆమె ఆత్మీయ భరోసా పథకంపై జిల్లా గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏ స్థాయి అధికారులైనా అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ను 1.5 మీటర్ల వెడల్పుతో నదీ ప్రవాహ మార్గంలో భూమి లోపల నిర్మించనున్నారు. పాత డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దానిపైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం 990 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈరోజు జరిగే జాతీయ విపత్తు నిర్వహణ దళం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ చేరుకున్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి